వాక్యముతో సహవాసం చేయండి, వాక్యాన్ని బాగా చదవండి. తర్వాత చదివిన వాక్యాన్ని దేవుడు జ్ఞాపకము చేసి, బాగా వినాలి, చదివిన వాక్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసి నీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి అవసరమైన సందేశాన్ని నీ హృదయములోని సమృద్ధి అయిన వాక్యములో నుండి ఒక మాట తెచ్చి నీ నోట్లో ఉంచినప్పుడు అప్పుడు ఎలాగుంటుందంటే, వాంతికి వచ్చినప్పుడు ఆపుకోలేము కదా, అలాగ నీలో నుండి ప్రసంగాలు బయటకు వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రసంగాలు ప్రపంచాన్ని కదిలించేస్తాయి. లెనార్డ్ రావెన్హిల్ గారు ఒక మాట అన్నారు, తలలో పుట్టిన ప్రసంగాలు తల వరకే చేరగలుగుతాయి, హృదయములో పుట్టినటువంటి ప్రసంగాలు హృదయాన్ని తాకుతాయి, బ్రతుకులను